గైస్, వెల్కమ్ టు చిత్రం విచిత్రం యూట్యూబ్ ఛానల్. కల్కి 2898 రిలీజ్ అయ్యాక మొత్తం సోషల్ మీడియాలో నడుస్తున్న ఒకటే టాపిక్, అర్జునుడు వర్సెస్ కర్ణుడు ఎవరు గొప్పవారు. మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసినాం దీని మీద. అర్జునుడికి గాంధీవం కానివ్వండి, కర్ణుడికి విజయధనస్సు కానివ్వండి ఎలా దొరికాయని దాని మీద చేశాము. చూడకపోతే చూడండి, ఐకాప్ చేస్తాను. తర్వాత ఈ వీడియోలో అయితే 8 సార్లు వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఎదుర్కొన్నప్పుడు ఎవరు ఎక్కువ గెలిచారు అనేది అయితే చూద్దాం. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మొదటిది అస్త్ర శస్త్ర విద్య ప్రదర్శన. ఇది వచ్చేసి ద్రోణాచార్య దగ్గర వీళ్ళందరూ నేర్చుకోవాలి కదండి విద్యలన్నీ. తర్వాత మొత్తం ప్రజల ముందు అయితే ప్రదర్శించడానికి ఇదైతే ఏర్పాటు చేశారు. అప్పుడు మీరు చాలా సినిమాలు చూపింటారు. ఫస్ట్ ఇక్కడే చూపిస్తారు అందరికి, ప్రజలకి అందరికీ. ఫస్ట్ అర్జునుడు ప్రదర్శించిన తర్వాత కర్ణుడు వచ్చి అదంతా మీరు చూసింటారు కదా. కర్ణుడిని అప్పుడు చూసి అర్జునుడికి కర్ణుడు ధీటుగా ఉంటాడు అని చెప్పేసి దుర్యోధనుడు అప్పటి నుంచి కర్ణుడిని సపోర్ట్ చేయడం మొదలు పెడతాడు. ఇదైతే మొదటిసారి. అక్కడ పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఆపేస్తారు. ఇక్కడ ఎవరు గెలిచారని కాదు, ఇద్దరు సమానమే అని అర్థం అవడం మొదటిసారి. రెండోసారి ద్రోణాచార్యుడు సందర్భం ఏంటంటే, మొత్తం విద్యలన్నీ అభ్యసించాక ద్రోణాచార్యుడు గురుదక్షిణ అడుగుతాడనమాట. మీరందరూ వెళ్ళి నాకు ద్రౌపదిని పొడిచి తీసుకురండి అంటే కౌరవులందరూ వెళ్తారనమాట. మొదటి కర్ణుడు అందరూ కలిపి, కానీ ఎవ్వరూ ఓడించలేరు. అలాంటిది అర్జునుడు ఒక్కడు ఆయన ఇది రెండవ సందర్భం ఈయన దగ్గరికి తీసుకొస్తాడు అన్నమాట. మూడోది అయితే చూద్దాం. మూడో సందర్భం ద్రౌపది దేవి స్వయంవరంలో అందరూ వెళ్తారనమాట. అందరూ వెళ్ళినప్పుడు అందరూ కర్ణుడు మత్స్యంత్రాన్ని కర్ణుడు వీళ్ళు కౌరవులు ఎవ్వరు కొట్టలేదు. అర్జునుడు వచ్చి కొడతాడనమాట. అప్పుడు దుర్యోధనుడికి కర్ణుడికి వీళ్ళందరికీ కోపం వచ్చేసి అప్పుడు గొడవ దిగుతారు. ఇది ఫస్ట్ ఫేస్ ఆఫ్ ఇద్దరికి మ్యాచ్లో. కానీ అక్కడున్న పెద్దవాళ్ళందరూ ఇది ఆమెకు నచ్చిన వాళ్ళని ఎంచుకుంటుంది, దానికి గొడవ వద్దు, అవసరం లేదు అని చెప్పి దాన్ని కూడా సందర్భం. జూదంలో ఓడిపోయాక వీళ్ళు పాండవులందరూ అరణ్యవాసంలో ఉన్నప్పుడు వీళ్ళు అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళు హోమం చేస్తుంటే వీళ్ళు అక్కడికి కూడా వెళ్ళి ఏదో ఒక ఆపద సృష్టిద్దామనేసి కర్ణుడు దుర్యోధనుడు వీళ్ళందరూ వెళ్తారన్నారు కౌరవులు. అప్పుడు అక్కడ చిత్రసేనుడు అనే గంధర్వుడు దుర్యోధనుడిని వీళ్ళని వాళ్ళు అక్కడ గూడాలను వేసి అలా చేస్తున్నారు. చిత్రసేనుడు అనే గంధర్వుడు అయితే వీళ్ళ మీదకి యుద్ధం చేస్తాడు. అప్పుడు ఏమి చేయలేడు కర్ణుడు, దుర్యోధనుడు ఏం చేయలేడు. దుర్యోధనుడు కట్టేస్తాడు. కర్ణుడు వచ్చేసి వికర్ణుడి రథం ఎక్కి పారిపోతాడు అన్నమాట. అప్పుడు ఇదంతా దుర్యోధను బంధిస్తే సైనికులు వచ్చేసి ధర్మరాజుకు చెప్తే ధర్మరాజు వచ్చేసి అర్జునుడిని భీముడిని పంపిస్తే అర్జునుడు భీముడు ఆ గంధర్వుని ఓడిస్తారన్నమాట. అర్జునుడు చిత్రసేనుడు అనే గంధర్వుడిని గాలిలో ఎక్కి మరీ ఫైట్ చేస్తాడు. చిత్రసేనుడు మాయా రూపంలో ఉన్న అర్జునుడు బాణాలతో భూమి మీద నిలబడుకొని యుద్ధం చేసి చిత్రసేనుని ఓడిస్తాడు అనమాట. ఇది నాలుగో సందర్భం. అంటే ఇక్కడ కర్ణుడు గంధర్వుని ఓడించలేకపోయాడు. అలాంటి గంధర్వుని అర్జునుడు ఓడించే ఇక్కడ అర్జునుడే గొప్పవాడు. గంధర్వుని ఎలా ఓడించగలిగాడంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు అనమాట, నువ్వు ఇలా పరమశివుని తపస్సు చేయి, వరం కోరుకో అని చెప్తే ఆయన అవన్నీ చేస్తాడు. కాబట్టి ఆయన శస్త్రాలను సంపాదించుకుంటాడు, అస్త్రాలను. అలాగే గాంధీవంతో పాటు పాశుపతాస్త్రం పడిస్తాడు. వీళ్ళు కర్ణులు దుర్యోధనులు ఏంటంటే వీళ్ళని ఎలా ఇబ్బంది పెడదామా అనే దాంట్లో ఉన్నారు, కానీ వీళ్ళు ఎటువంటివి చేయలేదు, ఏ దేవుని ప్రసన్నం చేసుకోలేదు, ఏది అస్త్రాలు కూడబెట్టుకోరు. కాబట్టి అలా అర్జునుడు చిత్రసేనుడు అనే గంధర్వుని సులభంగా ఓడిస్తాడనమాట. ఐదోసారి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ రంభ ఈయన చూసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే అర్జునుడు తిరస్కరిస్తాడనమాట. అందుకు ఆ రంభ కోపం వచ్చేసి నువ్వు నీ మొగతనాన్ని చూసుకుని ఇలా ఆడుతున్నావు కదా అనేసి నువ్వు నా వంశకుడు అయిపోతావు అని చెప్పిస్తున్నారు.
అంటే ట్రాన్స్జెండర్ అని చెప్పించినప్పుడు తర్వాత రంభ వచ్చేసి ఇంద్రుడికి చెప్తే ఓకే, ఆహా, ఇప్పుడు శాపాన్ని అయితే వెనక్కి తీసుకోలేవు, కానీ దాని పరిమితిని తగ్గించవచ్చు, కాబట్టి అది 1 సంవత్సరం గడువుకి చెయ్యి అంటే ఆమె 1 సంవత్సరం అని చెప్తుంది అన్నమాట. ఆ 1 సంవత్సరం పాండవులందరూ విరాట్ రాజు దగ్గర ఉంటారు. ఇది కూడా మీకు తెలిసిందే. ఎన్టీఆర్ గారి నర్తనశాల సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఆ 1 సంవత్సరం ముగిసేసరికి అక్కడ విరాట్ రాజు కూతురు ఉత్తరకి ఈయన నాట్యం నేర్పిస్తూ ఉంటారు అన్నమాట. అది తెలుసుకున్న వీళ్ళందరూ కౌరవులు విరాట్ రాజు గురించి యుద్ధానికి వస్తున్నమాట. పాండవులందరూ ఇక్కడే ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ యుద్ధంలో ఉన్నప్పుడు అర్జునుడికి సమయం పూర్తయిపోయింది. ఆ ఒక సంవత్సర అజ్ఞాతవాసం పూర్తయిపోతుంది. అర్జునుడు తాను సంపాదించుకున్న గాంధీవం కానివ్వండి పాశుపత అస్త్రాలతో అర్జునుడు ఒక్కడే భీష్ముడిని, ద్రోణాచార్యుని, కృపాచార్యుని, కర్ణుని, దుర్యోధనుని అందరినీ ఎదుర్కొంటాడు. అర్జునుడు ఒక్కడే. అర్జునుడి ధాటికి నిలవలేక కర్ణుడు ఒక్కసారి కదా 2 సార్లు యుద్ధం వదిలి పారిపోతాడు. తర్వాత ఇది మొత్తానికి 5వసారి. దీంట్లో కూడా అర్జునుడే గెలిచాడు. యుద్ధంలో కర్ణుడు అర్జునుడికి వెన్ను చూపించి పారిపోతాడు అనమాట. అంటే యుద్ధ నీతి ప్రకారం 2 ఉంటాయి. ఒకటి నిరాయుధం మీద అస్త్రాలు ఏవి వేయకూడదు, ఇంకోటి వెన్ను చూపించిన వాడి మీద బాణాలు వేయకూడదు. ఇవి ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని ముందు పనికి వస్తుంది. నెక్స్ట్ 6th ఫేస్ ఆఫ్ అయితే చూద్దాం. ఇది మహాభారత యుద్ధం మొదలయ్యాక ఫస్ట్ రోజు కౌరవులకు సైన్యాధ్యక్షుడిగా భీష్ముడు ఉంటాడు అనమాట. అంటే మొదటి 10 రోజులు కర్ణుడు అయితే యుద్ధంలోకి దిగడు. ఎందుకంటే భీష్ముడికి కర్ణుడికి మధ్య కొన్ని వివాదాలు ఉంటాయి. కాబట్టి కర్ణుడు యుద్ధం చేయడు, పూర్తి స్థాయిలో యుద్ధం చేయడు అసలు. ఫస్ట్ భీష్ముడు అయితే ఉంటారు సర్వసైన్యాధ్యక్షుడిగా. ఆయన ఎప్పుడైతే శిఖండి ఎదురుగా వచ్చి అర్జునుడు బాణాలు వేసి బాణాల సైన్యంపై పడుకోబెడతాడు, అప్పటి నుంచి సర్వసైన్యాధ్యక్షుడు చేస్తారనమాట. ద్రోణాచార్య ఇక ఇలా దుర్యోధనుడిపై అడుగుతాడు అనమాట, ఇలా అడ్డుకోకపోతే ఇంకో కష్టం, మీరు కొత్త వ్యూహం ఏదైనా పండండి అంటే అప్పుడు 13వ రోజు ద్రోణాచార్యుడు 13వ వ్యూహాన్ని అయితే పండుతాడు. ఆ 13వ వ్యూహం పండినప్పుడు అర్జునుడి కోడికి ఛేదించడం తెలుసు. కాబట్టి అర్జునుడిని వేరే ఆయన అంటే శివుడు దగ్గర వరం తీసుకుంటాడు. ఆయన నువ్వు ఒకరోజు అర్జునుడిని అడ్డుకోగలవు అనేసి. ఆయన ఆ గుంపు ఆ తెగ వాళ్ళందరూ వచ్చేసి అర్జునుడిని ఒక వైపు తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు అందరూ కలిసి ధర్మరాజుని, అప్పుడు 16 ఏళ్ల పిల్లవాడు అభిమన్యుడు, అంటే అభిమన్యుడికి గర్భంలో ఉన్నప్పుడే లోపలికి వెళ్ళడం తెలుసు, బయటికి రావడం తెలియదు. అందుకనేసి నేను ధర్మరాజుతో భీముడితో చెప్తానమాట, అన్న నేను ఇలా ఓపెన్ చేస్తాను, మీరు నాతో పాటు వెనకాల రండి, తర్వాత మీరు ఇద్దరు ఉంటే నేను తర్వాత ఈజీగా బయటకు వచ్చేయచ్చు అని చెప్తే అలాగే అనుకుంటారు. ఫస్ట్ అభిమన్యుడు అయితే ఓపెన్ చేస్తూ పోతుంటారు. అప్పుడు భీముడిని ధర్మరాజుని ఇద్దరు అడ్డుకునేస్తారు. అభిమన్యుడు మాత్రం చాలా లోపలికి వెళ్ళిపోతారు. మధ్యలో వెళ్ళిపోయినప్పుడు అందరూ ఒకటేసారి అందరూ కలుసుకొని ఈయన మీద బాణాలు వేస్తారు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ ఒకటేసారి బాణాలు వేస్తారు. అయినా ఏమాత్రం తగ్గడు. ఈయన తిరిగి పోటీ చేస్తాడు, బాణాలు వేస్తూనే ఉంటాడు, తిరిగి పోటీ చేస్తూనే ఉంటాడు, ఎక్కడ తగ్గడు. ఇలా లాస్ట్కి దుర్యోధనుడు వచ్చేసి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి వీడిని అబ్బకపోతే వీడు కూడా మనల్ని ఓడిచ్చేస్తాడని చెప్పేసరికి అప్పుడు కర్ణుడు వెనక నుంచి బాణం వేసి ఆయన చేతిలో ఉండే ధనుస్సుని కింద పడేస్తాడు అనమాట. కింద పడేస్తే అప్పుడు అభిమన్యుడు కింద పడిపోతాడు అనమాట. దాంట్లో నుంచి ఇంకా పడిపోయినా సరే రథచక్రం తీసుకొని అప్పటికి పోరాడుతూనే ఉంటాడు. అయితే అక్కడ చంపేసి ఆయన బాడీ పార్ట్లన్నీ తీసి డ్యాన్స్ చేస్తారనమాట. అది పైశాచిక ఆనందం అని చాలా చేస్తారనమాట. అంటే డైరెక్ట్ అర్జునుడికి కర్ణుడికి ఫేస్ ఆఫ్ కాదు, అభిమన్యుడికి కర్ణుడికి. అయినా అక్కడికి అభిమన్యుడే గెలిచాడని చెప్పాలి.
అభిమన్యుడు దాడుకోలేక కర్ణుడు వెనక నుంచి బాణం వేసి చంపాడు. నీతి కాదు, ధర్మం కాదు. కాబట్టి ఆరోసారి ఫేస్ ఆఫ్ చూద్దాం. 13వ రోజు అలా జరిగింది కాబట్టి అభిమన్యుడు అలా చేశాడు కాబట్టి 14వ రోజు సైంధవ వధ జరుగుతుంది. అర్జునుడు చేస్తాడు. తర్వాత దుర్యోధనుడు ద్రోణాచార్యుని అడిగితే ఆ రోజు మొత్తం రాత్రి కూడా యుద్ధం చేస్తాను అనమాట. అదే యుద్ధం నీతి కాదు. కాబట్టి కృష్ణుడు భీముడికి చెప్తాను అనమాట, ఘటోద్గజుని పిలువు అని. ఘటోద్గజుడు వస్తే ఘటోద్గజుడు వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి అంతా యుద్ధం చేస్తారు. తర్వాత ఆ రోజు ఇంద్రుడు కర్ణుడికి ఇచ్చింటాడు అనమాట అస్త్రం. అది ఈయన మీద యూజ్ చేయడం అనుకుంటారు, అర్జునుడి మీద. కానీ ఆ రోజు కృష్ణుడు మాయ చేసి ఘటోద్గజుడి మీద దుర్యోధనుడు వేయమంటాడు కర్ణుడిని. కాబట్టి కర్ణుడు వేయేస్తాడు. అక్కడితో అస్త్రం వెళ్ళిపోయింది. ఇంకా అప్పుడు చంపినప్పుడు కూడా ఘటోద్గజుడు కౌరవ సేనపై పడతాడు అనమాట. అంటే వాళ్ళ సైన్యం చాలా వరకు ఏరిగిపోయింది ఆయన పడడం వల్ల. అంత పెద్ద ఆకారం కాబట్టి బిగ్గరగా చేసి ఇంకా ఆకారం వాళ్ళ సేన మీద పడిపోతారు. ఇంకా 7వ అయితే చూద్దాం. 15వ రోజు కురుక్షేత్రంలో అసలైన ఫేస్ ఆఫ్ జరుగుతుంది అర్జునుడికి కర్ణుడికి. ఆ రోజు చాలా అస్త్రాలు వేసి సంధిస్తారనమాట. అంతకంటే ముందు కర్ణుడు ధర్మరాజుని, నకుల్ని, సహదేవుని వీళ్ళ ముగ్గురిని ఓడిస్తాడు. కానీ చంపడు, ఎందుకంటే కుంతిదేవికి మాటిస్తాడు కాబట్టి. చంపకుండా వదిలేసి మీకెందుకు ఇవన్నీ అని చెప్పి పక్కకు వచ్చేస్తాడు అనమాట. అంటే ఎన్టీఆర్ గారి సినిమా దానవేల కర్ణలో చూపించినట్లే. ఇంకా భీమునితో కూడా మాట ఉంటాడు, తిండిపోతా నీకెందుకు ఇవన్నీ అనేసి. అది ఉంది, అది కూడా జరిగింది. తర్వాత వీళ్ళిద్దరి మధ్య యుద్ధం, పెద్ద యుద్ధం అయితే మొదలవుతుంది. దేవతలు కూడా చూస్తారు ఈ యుద్ధాన్ని. ఒకరేమో సూర్యపుత్రుడు, ఇంకోటి ఇంద్రపుత్రుడు కదా. దేవతలు కూడా పైన చూస్తుంటారు. అప్పుడు అర్జునుడి ధాటికి నిలవలేక ఉంటే కర్ణుడి పుత్రుడు అశ్వసేనుడు అర్జునుడితో యుద్ధం చేస్తాడు అనమాట. అర్జునుడు అశ్వసేనుడిని చంపేస్తాడు. తర్వాత ఆ కోపంతో కర్ణుడు భార్గవ అస్త్రాలు, అన్ని అస్త్రాలు వేస్తూ ఉంటాడు అనమాట. తర్వాత లాస్ట్కి అప్పటికే చాలా రథాలు మారింటాడు. ఒక రథం మారితే ఆ రథం ఒక చక్రం భూమిలోకి కూలిపోద్ది అనమాట. కృంగిపోయినప్పుడు దిగి కూడా యుద్ధం చేస్తాడు. ఇది చాలా వాటిల్లో చూపించలేదు. దిగి కూడా యుద్ధం చేస్తాడు. లాస్ట్లో ఇంకా ఏం చేయలేము, చనిపోతానని తెలిసినప్పుడు ఈ మాట అయితే వాడతాడు అనమాట. చెప్పేసి దిగినప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని సహా మేరకు బాణం వేసి చంపేస్తాడు. ఇదంతా మనోడు అయితే అర్జునుడి మీదకి సర్పముఖ అస్త్రం వేస్తాడు. సర్పముఖ అస్త్రం అంటే ఇది ఒక కర్ణుడు సర్పానికి పూజ చేసేవాడు. ఆ సర్పముఖ అస్త్రం వేసినప్పుడు నువ్వు కరెక్ట్గా అర్జునుడి ఫేస్ మీదకి వెయ్యి, నా దాడికి కూడా తట్టుకోలేరని చెప్తుంది. అప్పుడు కరెక్ట్ ఫేస్ మీదకి వేసినప్పుడు శ్రీకృష్ణుడు అలా కాళ్ళని అలా వేలిస్తే ఆ దాటికి గుర్రాలు మోకాన్ మీద పడిపోయి అర్జునుడు కిరీటం తగిలి కిరీటం పడిపోతుంది అన్నమాట. ఆ కిరీటం పడిపోయినా సరే వేరే తలపాగా చుట్టుకొని యుద్ధం చేస్తాడు. తర్వాత కర్ణుడి రథం అయితే భూమిలో కృంగిపోయినప్పుడు ఇంకా దిగి కూడా యుద్ధం చేశాడు చాలాసేపు. కానీ ఇంకేం చేయలేము, ఆయన చనిపోతానని తెలిసినప్పుడు ఈ సింపతి మాట అయితే వాడినాడు అనమాట. మీరు బాణం వేయకూడదు అనేసి. అంతసేపు యుద్ధం చేస్తాడు. ఏం గుర్తురాక కదా, అన్నీ గుర్తుంటాయి. ఆ రోజు యుద్ధంలో అన్నీ ఆయన గుర్తూనే ఉంటాయి. కానీ ఒకసారి మర్చిపోయినచ్చు అంతే. ఇంకా చివరకు శ్రీకృష్ణుడు చెప్తాడు కాబట్టి కర్ణుడిని అర్జునుడు చంపేస్తాడు అనమాట. ఇదంతా వ్యాస మహాభారతంలో అయితే ఉంది. సినిమాల్లో అంటే ఇప్పుడు ఏదైనా సినిమా చేస్తే ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తారు, మొత్తం ధర్మం వైపు నుంచి చూడరు. క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ చూస్తారు అనమాట. అసలైన మహాభారతం అయితే ఇది. అంతేగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.